హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఉదయాన్నే ఎటువంటి హడావిడి లేకుండా చాలా ఈజీగా పిల్లలకు లంచ్ బాక్స్లోకి ఇవాళ నేను వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చూపించబోతున్నాను. ఇంట్లో మీకు అవైలబుల్లో ఉన్న వెజిటబుల్స్తో ఏ వెజిటబుల్స్తో అయినా ఈజీగా ఈ రైస్ ఐటెం చేసుకోవచ్చు. ఇంకెందుకంది ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు, ఇంకా కట్ చేసిన ఆనియన్స్, కట్ చేసిన బీన్స్, 2 లేదా 3 మిరపకాయ ముక్కలు, ఇంకా కొద్దిగా స్వీట్ కార్న్, కొద్దిగా క్యారెట్ ముక్కలు, కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు అన్నీ వేసుకొని మంటను హై ఫ్లేమ్లో ఉంచుకొని వెజిటబుల్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వెజిటబుల్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో వెజిటబుల్స్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టోటల్ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే ఉండాలండి. అప్పుడే వెజిటబుల్స్ అన్నీ మరీ మెత్తబడకుండా బాగా వేగుతాయి. లేదంటే వెజిటబుల్స్ అన్నీ బాగా మెత్తగా ఉడికిపోయినట్లు అయిపోతాయి. అప్పుడు ఫ్రైడ్ రైస్కి అంతగా బాగుండదు. ఈ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్లో మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏమైనా వేసుకోవచ్చండి. క్యాబేజ్, ఇంకా కాలీఫ్లవర్ ఏవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేస్తున్నాను. కారం తక్కువగా తినే వాళ్ళైతే చిల్లీ సాస్ని స్కిప్ చేసుకోవచ్చండి. వెజిటబుల్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా వండి చల్లార్చిన అన్నాన్ని వేసుకోవాలి. నాకు టైం లేక ఇక్కడ వేడివేడి అన్నాన్ని వేసుకుంటున్నానండి. చల్లారిన అన్నం అయితే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్కి చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం, ఇంకా అన్నంకి సరిపడా సాల్ట్ ఇక్కడ వేసుకోవాలి. ముందుగా వెజిటబుల్స్ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. ఇంకా సాస్లలో కూడా కొద్దిగా సాల్ట్ ఉంటుంది. అందుకే సాల్ట్ని చూసి వేసుకోవాలి. ఒకవేళ తక్కువగా అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చండి. ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత రైస్ మొత్తాన్ని హై ఫ్లేమ్లో ఉంచి బాగా టాస్ చేసుకోవాలి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. కాసేపు కలుపుకున్న తర్వాత సాసెస్ అన్నీ అన్నంకి పట్టి అన్నం కూడా బాగా ఫ్రై అవుతుంది. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇది కానీ లంచ్ బాక్స్లకి పెడితే పిల్లలు డెఫినెట్గా లంచ్ బాక్స్ని ఖాళీ చేసుకొని వస్తారండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.